Hey guys, welcome back to my channel. This is Poojitha. సో ఈరోజు ఏంటంటే కొంచెం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్ అన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో మీరు చూస్తారు. ఇది నేత్రాకి నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, పట్టు లంగా తీసుకున్నానని. సో అది కుట్టివ్వడానికి నేను టైలర్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ బై ద వే, మీరు నా లాస్ట్ వ్లాగ్స్ కనుక చూడకపోతే డెఫినెట్గా చూడండి, బికాజ్ ఇది కంటిన్యూయేషన్ వీడియో అనమాట. సో అవి చూసాక ఇది చూస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, బికాజ్ నేను ఇలాంటి మంచి వీడియోస్ అండ్ మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో ఇక్కడ ఏంటంటే నేను టైలర్కి బట్టలు ఇచ్చేసాను. ఆ తర్వాత కొన్ని బెడ్షీట్స్ తీసుకుందామని వచ్చాను. సో లాస్ట్ మినిట్ షాపింగ్ ఉంటాయి కదండి కొన్ని. మేమైతే లాస్ట్ డే ఫ్లైట్ ఎక్కే ముందు వరకు కూడా షాపింగ్ చేస్తూనే ఉన్నాము, బికాజ్ మాకు లగేజ్ అనేది ఎక్కువగా లేదనమాట. సో వెయిట్ని బట్టి కొన్ని షాప్ చేసుకుంటా ఉన్నామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ వైలెట్ అండ్ పర్పుల్కి వచ్చాను. సో ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే నేత్రాకి తన ఫస్ట్ బర్త్డేకి ఏమన్నా తీసుకుందాం వడ్రానం టైంలో అనేసి తీసుకోవడానికి వచ్చాను. బట్ వడ్రానం అనేది అంత చిన్న పిల్లలకి దొరకలేదండి. సో ఇంకా నేను ఏంటంటే నెక్లో పెట్టుకునే చైన్స్ ఉంటాయి కదా, సో అదే తీసుకున్నాను. అది నేను మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సో వైలెట్ అండ్ పర్పుల్లో కలెక్షన్ అంతా బాగుంది. అండ్ మెయిన్గా ఈ పాండమిక్ టైంలో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో చాలా కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో మేము చూడొచ్చు, నా చేతికి గ్లౌజెస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అదంతా కేర్ తీసుకొని ఎక్కువగా పట్టుకొని ఇవ్వట్లేరు అనమాట. సో నీట్గా జాగ్రత్తగా వాళ్ళు చూపించి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఆ పీస్ని టచ్ చేయనిస్తున్నారు. ఇండియా సో లాస్ట్ మినిట్ షాపింగ్ అంతా చేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోయాము. వెదర్ కూడా చాలా బాగుందండి. ఎంత వర్షం పడిందో, మేము వచ్చే ముందైతే చాలా వర్షం పడింది ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే టైంలో. సో అండ్ ఇక్కడ బిల్లింగ్ కూడా చేయించేస్తున్నాము. అండ్ చెప్పండి, మీకు నా వ్లాగ్స్ ఎలా నచ్చుతున్నాయి ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాక నేత్ర చూడండి ఏం చేస్తుందో. నేత్ర చూసారు కదా, మేడం చాలా బిజీ అయిపోయింది. ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ నుంచి నేత్రాకి రైమ్స్ అలవాటు చేశాను. అంటే జస్ట్ ఎక్కువ చూడదండి, 1-2 రైమ్స్ మాత్రమే చూస్తుంది. ఎందుకు అలవాటు చేశాను అంటే ఫ్లైట్లో కొంచెం తనకి జర్నీ అనేది చాలా లాంగ్ ఉందన్నమాట. సో అంతసేపు చిరాకు అవుతుందేమో. సో కొద్దిసేపు రైమ్స్ పెడితే తనకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది కదా. సో సడన్గా పెడితే చూస్తుందో చూడదో అని చెప్పి నేను ముందు అలా అలవాటు చేశాను. సో ఎక్కువ రైమ్స్ అయితే చూడదండి, 1-2 రైమ్స్ చూస్తుంది. తర్వాత మళ్ళీ దిగిపోవాలి అని చెప్పి ఉయ్యాలు దిగాలని చూస్తుంది. అండ్ ఆ తర్వాత నేను మా నాన్నమ్మకి ఏమేమి తెచ్చాను అన్నీ చూపించాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వైలెట్ అండ్ పర్పుల్లో నేను ఏం తీసుకున్నానని. సో ఇదొక నెక్ పీస్ తీసుకున్నానండి. ఇదేంటంటే సింగిల్ నెక్ పీస్ శారీస్ పైన ఆర్ సింపుల్ డ్రెస్సెస్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ మధ్యలో రూబీస్ వచ్చాయి, కింద పర్ల్స్ కూడా వచ్చాయి. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇదేంటంటే ఎస్పెషలీ నేను ఎందుకు తీసుకున్నానంటే నేత్రాకి వడ్రానంగా పెట్టడానికి. సో ఇది తన నడుముకి అయితే పర్ఫెక్ట్గా ఉంది అండ్ పట్లంగా పైకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పి ఈ పీస్ తీసుకున్నాను. అండ్ ఆల్సో తను పెట్టుకున్నప్పుడు తనకు పెట్టచ్చు అండ్ ఆ తర్వాత నేను నెక్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా అనుకున్నాను. అండ్ దానికి ఇలా చిన్న బుట్టలు కమ్మలు కూడా వచ్చాయి, ఇవి కూడా చాలా ప్రిటీగా ఉన్నాయి. టోటల్ నెక్ పీస్ అనేది చాలా ప్రిటీగా ఉందన్నమాట, నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి మా డాడీ నేత్రని ఎలా ఆడిపిస్తున్నారు. సో లాస్ట్ ఫ్యూ డేస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, డేస్ అనేది చాలా తొందరగా అయిపోతున్నాయి. అప్పుడే మాకు 6 months అయిపోయిందంటే నమ్మబుద్ధే అవ్వట్లేదు, కానీ అప్పుడే 6 months అయిపోయాయి. అండ్ మేము కెనడా వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా నేత్ర వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తనతోనే ఉంటున్నారు అందరూ. గట్టి పట్టుకుందా చూడు.
అండ్ ఇంకొక 3 డేస్ ఉందండి అంతే మేము కెనడా వెళ్ళడానికి. సో, ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసుకున్నాము. సో, ఒక 2 డేస్ అయితే ఈజీగా ప్యాకింగ్‌కి పడుతుందని చెప్పేసి ఎళ్ళే ముందు 2 డేస్ అయితే హ్యాపీగా ఉందామని ముందే ప్యాకింగ్ స్టార్ట్ చేశాము. సో, ఇక్కడ ఇద్దరం ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అన్నీ తీసుకెళ్తున్నాను. ఎందుకు అంటే వెళ్ళిన తర్వాత 14 డేస్ మేము క్వారంటైన్ అవ్వాలనమాట. సో, ఆ 14 డేస్ బయటికి వెళ్ళడానికి అస్సలు కుదరదు. అందుకనే ఆ 14 డేస్‌కి సరిపడే ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఎళ్తున్నాను. బికాజ్ మేమిద్దరం ఉన్నప్పుడంటే ఇట్ విల్ బీ ఈజీ ఏదో ఒక ఫుడ్ తినొచ్చు. కానీ ఇప్పుడు నేత్ర కూడా వస్తుంది కాబట్టి తనకు కూడా సాలిడ్ స్టార్ట్ చేశాము. సో, తనకి ఫుడ్ కోసమే మెయిన్‌గా తనకి సంబంధించినవన్నీ పెట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా బట్టలు, కొన్ని పికిల్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. సో, మా ప్యాకింగ్ 80% అయిపోయిందండి. అండ్ ఆ తర్వాత మా మమ్మీ వచ్చి ఇక్కడ మురుకులు చేశారు. అడుగుతా ఉన్నారనమాట, "ఏం చేయాలి? ఏం తింటావు? ఏం తింటావు?" అని చెప్పి. మాకు అయితే వీళ్ళకి లాస్ట్ ఫ్యూ డేస్ ఏమీ చేపియాలని లేకుండే, బట్ ఊరికే అడుగుతున్నారు కదా అని చెప్పి, సరే మురుకులు చేయండి అంటే ఇంకా మురుకులు చేశారు. సో, ఇక్కడ మా మమ్మీ ఇంకా మా అత్త ఇద్దరు కలిసి చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత కొన్ని కార్తిక్ కొనుక్కొని వచ్చారనమాట కెనడాకి తీసుకెళ్ళడానికి. అవి నేను మీకు చూపిస్తున్నాను కొన్ని ఏమేమి పెట్టుకుంటున్నాను అని. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నా డైపర్ బ్యాగ్‌లో ఏమేమి క్యారీ చేస్తున్నాను, ఫ్లైట్‌లో ఎసెన్షియల్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో, డోంట్ వరీ. ఇక్కడ వచ్చి నేత్రకి సెర్లాక్ తీసుకెళ్తున్నాను. వెళ్ళగానే తనకి కుక్ చేసి అయితే పెట్టలేను కాబట్టి ఇన్‌స్టంట్‌గా సెర్లాక్ ఉంటుంది అని చెప్పి సెర్లాక్ తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మెయిన్‌గా ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ శానిటైజేషన్ వైప్స్ ఇవన్నీ అనమాట. సో, వైప్స్ అండ్ దెన్ స్ప్రే బాటిల్ ఒకటి క్యారీ చేస్తున్నాం ఫ్లైట్‌లో. సో, నేనొకటి, కార్తిక్ ఒకటి. అండ్ తర్వాత ఈ బాక్స్‌లో అన్నీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఫీవర్‌కి, హెడేక్‌కి, బ్యాక్ పెయిన్‌కి. సో, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ బేసిక్‌గా. సో, ఫ్లైట్‌లో ఏదైనా ఇబ్బంది అయినా టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ దెన్ నేత్రకి బేబీ వైప్స్ క్యారీ చేస్తున్నాను. అండ్ ఇంకేం క్యారీ చేస్తున్నాను, నేత్రకి డైపర్ క్రీమ్ ఒకటి క్యారీ చేస్తున్నాను. సో, ఇవన్నీ క్యారీ చేస్తున్నాను. చిన్ని తల్లి క్రోస్ ఇది తగ్గుతుంది శారదాకి తగ్గొప్పికి బాడీ అమ్మాయి చెప్పింది. నేను ఇక్కడ మీకు ఏమేమి తీసుకెళ్తున్నానని చూపిస్తుంటే వీళ్ళిద్దరూ నన్ను ఫన్ చేస్తున్నారనమాట. ఏడిపిస్తా ఉన్నారు, ఏదేదో చెప్తా ఉన్నారు. అందుకనే రాగా పెట్టాను. చాలా బ్యాక్‌లో అయితే చాలా సతాయిస్తూ ఉంటారండి. అంటే ఏడిపిస్తూ ఉంటారు ఇలా ఫన్‌గా. నేను మాట్లాడుతా ఉంటే అందుకే యూజువల్లీ అందరి ముందు నేను అస్సలు మాట్లాడను. భయమైతా ఉంటదనమాట. సెపరేట్‌గా వాయిస్ ఓవర్ ఏది ఇచ్చినా పక్కకెళ్ళి చేస్తాను. అండ్ యాహ్! దట్స్ ఓకే. ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది కదా! సో, ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. పైన వాకింగ్‌కొచ్చాము. అండ్ మా జామకాయ చెట్టుని చూసారా? ఫైనల్లీ నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్క కాయ అయితే తిన్నానండి. అనుకుంటూ ఉన్నాను ఒక్క కాయైనా తింటానా తిననా అని. బట్ ఈ ఒక్క కాయ అయితే దొరికింది. ఎంత స్వీట్‌గా ఉందంటే అసలు నేను చెప్పనక్కర్లేదు. చాలా హ్యాపీ అనిపించింది. ఆర్గానిక్‌గా పైన పండిన ఫ్రూట్‌ని తింటున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ ఇక్కడ నేను బ్రష్ కూడా చేసుకోలేదు. అలాగే తినేస్తున్నాను. నాకు జామకాయలంటే చాలా చాలా ఇష్టం. సో, చూడగానే ఇంకా నాకు తినేయాలనిపించింది. సో, తినేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మస్క్ మెలన్ కూడా వచ్చింది పైన. సో, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఆర్గానిక్‌గా పండిందే. అంటే ఎక్కడెక్కడ స్టాప్లు మీ టొరెంటో పోతావు, ఇంకెక్కడ పోతావు చెప్పు. పోతున్నావా? కెనడా పోతున్నావా? కెనడానా పోయేది నువ్వు? అవునా అమ్ములు, చిన్నమ్ములు పోతున్నావా? అవునా? ఢిల్లీ పోతున్నావు, కెనడా పోతున్నావు కాదు, దోహా పోతున్నావు. ఢిల్లీ దోహా అంటాం అమ్మలు. ఢిల్లీలో దిగి మళ్ళా ఫ్లైట్ దోహా తీస్తా తాత. సండే రోజు మంచి దిగుతాం అందరం. రేపు
మీ ఇద్దరు ఇక్కడ ఉండండి ఇంకా మంచి పూల కాడ. ఫోటోషూట్. అండ్ ఈరోజు మాకు లంచ్లో నానమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి చేపల పులుసు అయితే చేశారు. చాలా చాలా యమ్మీగా ఉండే. అండ్ నాకు చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టము. సో చికెన్ తర్వాత ఇది నేను చాలా ఇష్టంగా తింటాను అనమాట. యూజువలీ పెద్దవాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు కదా, అండ్ మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళైతే వీళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఈవినింగ్ కల్లా మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారనమాట. సో నేత్ర అయితే ఎంత హ్యాపీ అయిపోయిందో. లేవగానే అంటే తను పడుకొని ఉండే, సో తను లేచేసరికి వీళ్ళు వచ్చేసారు. ఇంకా లేవగానే ఇమ్మట వెళ్ళిపోయింది వాళ్ళ నానమ్మ దగ్గరికి. అండ్ మేము ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ రూమ్లో. సో ఇంకా అక్కడ వచ్చి చూస్తూ ఉన్నారు మా అత్తయ్య ఏం ప్యాక్ చేసుకుంటున్నాము ఏంటి అని చెప్పి. అంటే మళ్ళా అదన్న లేపేస్తుంది కదా. అట్లా అంటే లేవబోతుంది. ఇంకా చాలు ఫస్ట్ నువ్వు ఎత్తుకోవాలి ఇక. అది ఉన్నదంతా ముందుకు ఈ తాత కొడుతుంది అట్లా జరు 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 అక్కడి నుంచి ఉంది. సో మా డాడీ వచ్చి ఇక్కడ నేత్రకి ఎలా పాకాలి అని చెప్పి నేర్పిస్తూ ఉన్నాడు. నేత్ర ఏంటంటే బెడ్ పైన ఉన్నప్పుడు పాకడానికి చాలా ట్రై చేస్తూ ఉంది, కానీ ఇక్కడ ఫ్లోర్ పైన ఏంటంటే భయపడుతుంది అనమాట. ఇది స్కిడ్ అవుతూ ఉంటుంది కదా, సో ఎక్కువగా అట్లా ట్రై చేయలేకపోతుంది. అండ్ మా డాడీ చూపిస్తూ ఉన్నారు ఇలా పాకాలి, ఇలా చేయాలి, అలా చేయని. ఎంత క్యూట్ కదా. దేవుడా ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? ఏమో ఏడ్చేదేందో నవ్వేదేందో. ఇంకా నవ్వే ఏడిపించే పోబడుతుంది. ఇంకా నవ్వే సో ఇది మీరు లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు. నేను నేత్రకి స్నాప్ ఫిల్టర్ పెట్టాను. ఇది మా నానమ్మ వాళ్ళకి ఎంత నచ్చిందో. సో మా నానమ్మ ఫోన్లో నేను వేసాను అనమాట. ఇంకా ఎన్నిసార్లు చూసుకుందో అదైతే చూసుకొని నవ్వుకోవడము, ఎమోషనల్ అవ్వడము. ఇక్కడ కూడా చూడొచ్చు కదా మీరు ఎంత ఎమోషనల్ అయిపోతుందో. ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ కదా, సో ఆల్రెడీ ఇంకా మెస్సింగ్ స్టార్ట్ అయిపోయింది. పాపం చాలా చాలా బాధపడుతుంది మా నానమ్మ. 6 months ఉంది నేత్రతో. సో ఒక్కరోజు కూడా మా నానమ్మ నేత్రను వదిలేసలేదు. సో నాకైతే భయం అవుతుంది, ఎలా ఉంటుందో ఏమో, మా నానమ్మ ఎలా ఉంటుందో అలాగే నేత్ర ఎలా ఉంటుందో ఏమో తెలీదు. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేసేస్తున్నాము. సో ఇది సండే రోజు. సో పూరీ చేస్తున్నాను, మేమందరం కలిసి పూరీ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోయే ముందు మంచిగా ఫ్యామిలీ వాళ్ళందరికీ బిర్యానీ చేసి పెట్టాలనిపించింది. సో ఈ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను బిర్యానీ చేశాను. సో అందరూ చక్కగా హ్యాపీగా తినేశారు. అందరికీ ఇష్టం కదా బిర్యానీ అంటే, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో చక్కగా చేసుకొని తినేసాము. ఫస్ట్ అయితే బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ ఈ కరోనా ఒక మంచి పనే చేసిందండి. బయట ఫుడ్ అయితే మొత్తానికే మానేసాము. ఇప్పుడు బయట ఫుడ్ అంటేనే ఏం తింటాంలే, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కదా అన్నట్టు మైండ్ సెట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ మేమంతా పూరీలు చేసేసాము. మా డాడీ వాళ్ళు, తాతయ్య వాళ్ళు అందరు తినేసిన తర్వాత ఇప్పుడు మేము తింటున్నాము. నేను తినేసాను. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు, నాన్న వాళ్ళు, అమ్మమ్మ వీళ్ళు తింటున్నారు. అండ్ నేనేమో అక్కడ బిర్యానీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. బిర్యానీకి మెయిన్గా ఆనియన్స్ ఎక్కువ పడుతుంది కదా, సో అలా అన్నమాట. అండ్ నేత్రాన్ని ఒక్క నిమిషం కూడా కిందికి దించట్లేరండి. మీరు చూడొచ్చు, ఒకరి చేతిలో కాకపోతే ఇంకొకరి చేతిలో ఉంటుంది. అండ్ ఎక్కువ లాడైపోయింది అనమాట. సో ఎత్తుకోపోతే ఏడవడం ఇట్లా చేస్తుంది. ఇంకేం చేస్తాము,
కానీ కొంచెం భయం అవుతుంది. వెళ్ళిన తర్వాత ఎట్లా అడ్జస్ట్ అవుతుందో ఏమో, ఎన్ని డేస్ పడుతుందో అనే భయం మాత్రం కొంచెం ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఈరోజు మేము చాలా స్వీట్స్ తెచ్చుకొని తినేసాము. బిర్యానీ తినిన తర్వాత అందరికీ స్వీట్ క్రేవింగ్ అయిందనమాట. సో ఏదైనా స్వీట్ తినాలనిపించింది. సో ఇంకా కార్తిక్ వెళ్ళి బేసిక్గా పుల్లారెడ్డి షాప్లో స్వీట్స్ ఉన్నాయన్నీ తీసుకొని వచ్చాడు. గులాబ్ జామ్, రసగుల్లా అండ్ దెన్ కొన్ని స్వీట్స్. మొత్తానికి స్వీట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసేసాము. నువ్వు నేత్రవా? నేత్ర 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 తల్లి నువ్వేనా? నువ్వు నేత్రవా? చాలే, నువ్వు నేత్రవే, మాకు తెలుసు. నేత్ర ఒకసారి వెళ్తే తెలుస్తలేదా? నేత్ర సో చూస్తున్నారు కదండి, లాస్ట్ ఫ్యూ డేస్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో వెళ్ళిపోతున్నాము అని చెప్పి కొంచెం బాధగా ఉంది. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నేను ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూయేషన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. Until then, bye-bye.